మనకి ఇదివరకు మాకు జీతంలు సన్ నెట్వర్క్లో ఇలాగా ఫస్ట్లో అంటే మొదట్లో బాగానే ఉంది. తర్వాత కాలంలో మళ్ళీ ఒక ఫిక్స్డ్ డేట్ 7వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యన ఇట్లా కాదు. మేము జాయిన్ అయిన కొత్తలో అయితే కనుక దాదాపుగా 5 ఏళ్ల పాటు 1వ తారీఖు జనవరి వస్తుంది, లేకపోతే ఆదివారం వస్తుందంటే 31నే పడిపోతుంది, లేదా 30వ తారీఖునే పడిపోతుంది. అది చాలా సంతోషం. అంటే ఒక ఉద్యోగులకి జీతం అట్లాగే బెనిఫిట్స్ సకాలంలో పడిపోతుంటే ఆ సంస్థని దేవతలాగా చూస్తాడనమాట. అట్లుండేది. అలాగే ఇప్పుడు బాబు సర్కారు 1వ తారీఖు వాస్తవంగా ఒకటేం సెలవు, మామూలుగా సెలవు అంతే. కాబట్టి 2వ తారీఖు ఇవ్వడం కాకుండా పెన్షన్లు 31వ తారీఖునే ఇచ్చేయడం అన్నటువంటిది 63,12,000 మందికి 2,743 కోట్ల రూపాయలు విడుదల చేసింది నిన్ననే ప్రభుత్వం. ఇంటి దగ్గర నుంచినే ఇవాళ పొద్దు నుంచి పంపిణీ చేస్తుంది. చంద్రబాబు గారు స్వయంగా పంపిణీ కార్యక్రమాలు పాల్గొనడం ఇవన్నీ సిస్టమేటిక్గానే నడుస్తుంది. ఇది మంచి నిర్ణయం, మంచి ఆలోచన. ఇదివరకు జగన్ టైంలో కూడా చేశారు, ఇప్పుడు అది కొనసాగిస్తున్నారు.